ఇప్పుడు అమెరికా ఈ పని చేస్తే మనం ఒప్పుకుంటామా? రేపు డొనాల్డ్ ట్రంప్ అంటాడు అమెరికాలో క్రిస్టియన్సే ఉండాలి అంటాడు, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోకపోతే ఏం చేయగలుగుతాం సార్ మనము? అప్పుడు 2016లో ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే ఇరాన్, ఇరాక్ ఇట్లా 7 ముస్లిం కంట్రీస్ మీద బ్యాన్ పెట్టాడు. ఏమైనా చేయగలిగామా మనము? పోనీ వాళ్ళు ఏమైనా చేయగలిగారా? ఇండియన్ స్టూడెంట్స్ ని యుఎస్ స్టూడెంట్ వీసా ఆపేస్తా అని చెప్పి చాలా తగ్గించాడు. ఏమైనా చేయగలిగామా? ఏం చేయలేము. యుఏఈ ఉంది, వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికైనా సిటిజన్షిప్ ఇస్తారా? ఓన్లీ హిందూస్ ముస్లిమ్స్ పక్కన పెట్టండి, కనీసం ఇండియన్స్కి కొన్ని పాకిస్తాన్ వాళ్ళకైనా వాళ్ళు సిటిజన్షిప్ ఇస్తారా? ఇవ్వరు. ఏ కంట్రీ అయినా వాళ్ళ సావర్నిటీ చూసుకునేటప్పుడు వాళ్ళ రూల్స్, వాళ్ళ కల్చర్ వాళ్ళే చూసుకుంటారు అన్ని. వేరే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. మన కంట్రీ సేఫ్టీ గురించి మన వాళ్ళు చూసుకుంటారు. బ్రిటన్ లో మన హిందూ ప్రధానమంత్రి అయ్యాడు కదా, నేను అంతకుముందు చెప్పింది అదే. దీన్ని అంగీకరిద్దామా? బ్రిటన్ లో హిందువులు ఉండకూడదు అని చట్టం చేస్తే, బ్రిటన్ క్రిస్టియన్ కంట్రీగా ఉంటది అని చట్టం చేస్తే మనం అంగీకరిస్తామా? నాగేశ్వర్ సార్, రిషి సునక్ ఇండియన్ సిటిజన్ కాదు సార్, ఆయన బ్రిటిష్ నేషనాలిటీ, అక్కడ సిటిజన్షిప్పే ఉంది. రెండోది వాళ్ళ కంట్రీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన కంట్రీ రూల్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాం.